చిన్నపిల్లల్లో జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? జనరల్‌గా ఇది చాలా కామన్ కంప్లెయింట్. చిన్నపిల్లల్లో జలుబు అనేది చాలా కామన్ కంప్లెయింట్. స్టార్టింగ్ ఫ్రమ్ మనకి 2 నెలలు, 3 నెలల పిల్లల నుంచి మొదలవుతుంది. బేబీస్ నుంచి మొదలయ్యి 5, 6 ఏళ్ల పిల్లల దాకా చాలా కామన్‌గా పిల్లలకి జలుబు అనేది ఉంటుంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఆ జలుబు ఎందుకు వస్తుందనేది చూసుకోవాలి ఫస్ట్. జలుబు వస్తుంది అంటే మనకేమన్నా జ్వరంతో జలుబు వస్తుందా? లేదంటే జ్వరం లేకుండా జలుబు వస్తుందా అనేది చూసుకోవాలి. ఒకవేళ గనక జ్వరంతో పాటు జలుబు, దగ్గు గనక ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని ఒకసారి మనం విజిట్ చేసి ప్రాబ్లమ్ ఏందో చూసుకోవాలి. ఒకవేళ జ్వరం లేకుండా ఉత్త జలుబే వస్తుంది అనుకుంటే షార్ట్ టర్మ్ అంటే కొద్ది రోజుల్లో ఒక 2, 3 రోజుల్లో అట్లా ఉంది అయ్యుండొచ్చు. అంటే వారం కన్నా తక్కువ ఉంటే షార్ట్ టర్మ్ మనకి. లేదు ఒక 2, 3 వీక్స్ నుంచి కంటిన్యూయస్‌గా అంటే ఆగకుండా జలుబు వస్తూనే ఉంది అనుకోండి. అది లాంగ్ టర్మ్ క్రానిక్ కోల్డ్ ఆర్ అలర్జిక్ థింగ్ అనుకుంటాము. సో షార్ట్ టర్మ్ అయితే గనుక మనం ఇంట్లో హోమ్ రెమెడీస్ మనం జనరల్‌గా ఇంట్లో ఎవరైతే పాతకాలం నుంచి వాడే హోమ్ రెమెడీస్ ఉంటాయి కదా! అట్లా హోమ్ రెమెడీస్ వాడొచ్చు. లేదంటే సెలైన్ డ్రాప్స్ ఉంటాయి. నేసల్ డ్రాప్స్ అంటే ముక్కులో సెలైన్ డ్రాప్స్ అనేవి వేసుకోవచ్చు. 1 ఆర్ 2 డ్రాప్స్ ఒక్కొక్క నాస్ట్రిల్‌లో వేసుకొని అది ట్రై చేయొచ్చు. దానివల్ల ఏందంటే ముక్కులో కొంచెం ఈ జలుబు వల్ల ఏమవుతుంది అంటే పిల్లల్లో మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి, ఆ మ్యూకస్ బ్లాక్ అవ్వటం వల్ల పిల్లలకి ముక్కులు బ్లాక్ అయిపోయి గాలి పీల్చుకోవడం కష్టంగా అయ్యి వాళ్ళు నోరు తెరుచుకొని నిద్రపోయేటప్పుడు గాలి పీల్చుకోవటం, లేదంటే మాట్లాడేటప్పుడు కూడా వాయిస్ కొంచెం హస్కీగా మాట్లాడటం అవన్నీ ఉంటాయి. అప్పుడు నేసోక్లియర్ డ్రాప్స్ అది సెలైన్ డ్రాప్స్ కనుక వేసేసి ముక్కుల్లో జనరల్‌గా మనకి మార్కెట్‌లో నేసల్ యాస్పిరేటర్స్ అనేవి దొరుకుతాయన్నమాట. అవి ట్రై చేయొచ్చు. అంటే చాలా కామన్‌గా దొరుకుతాయి మనకి మార్కెట్‌లో నేసల్ యాస్పిరేట్స్ అని పీడియాట్రిక్ అవి వేసుకొని ఆ ముక్కులో డ్రాప్స్ వేసిన తర్వాత ఆ యాస్పిరేటర్‌తో గనక మ్యూకస్ ఏదైనా ఉండేది కొంచెం ఉంటే క్లియర్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఇది కామన్ కోల్డ్‌కి. లేదు ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ సార్లు జలుబుకు బాధపడుతున్నారు పిల్లలు. ఊరికనే జలుబు ఎక్కువ వస్తుంది. ఎస్పెషల్లీ మార్నింగ్ టైమ్స్‌లో గానీ, లేదంటే చలికాలంలో గానీ, లేదంటే ఏదైనా పర్టిక్యులర్ ఫుడ్ తిన్న తర్వాత ముక్కులు కారటం గానీ, లేదంటే కోల్డ్‌గా మామూలుగా జ్వరం ఒక 1 ఆర్ 2 డేస్ వచ్చి తగ్గిపోయిన తర్వాత, ఆ తర్వాత జలుబు మొదలైతే ఒక వారం, 10 రోజులు తగ్గకుండా జలుబు ఉండటం కానీ అట్లా ఉంది అనుకుంటే, అప్పుడు మనం జనరల్‌గా అలర్జీకి సంబంధించి ఏమన్నా అయ్యుండొచ్చా అనేది ఆలోచించాలి. ఒకవేళ అట్లనే అనుకుంటే అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తే వాళ్ళు ఒకసారి పరీక్షించి ఇన్ఫెక్షన్ ఏం లేదు అని ధృవీకరించిన తర్వాత దానికి సంబంధించిన మందులు ఇస్తారు. ఆ మందులు వాడిన తర్వాత మనకు రిలీఫ్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ రిలీఫ్ ఉంది, పర్వాలేదు, తగ్గిపోయింది అనుకుంటే పర్వాలేదు. కానీ లేదు మందులు ఆపగానే మళ్ళీ ఏదో ఒక స్టిమ్యులేషన్ వల్ల మళ్ళీ కోల్డ్ అట్లా మొదలవుతుంది, ముక్కులు బాగా కారటం, ముక్కులు పట్టేయటం, ఆ తర్వాత దగ్గు ఎక్కువ రావటం అట్లా వస్తుంది అనుకుంటే అప్పుడు మనం మోస్ట్లీ అలర్జిక్ అట్లా థింక్ చేసి దానికి సంబంధించి అలర్జీ స్పెషలిస్ట్ ఎవరైనా ఉంటే కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒకసారి చూసి నేసల్ డ్రాప్స్ అంటే అనమాట. అంటే ముక్కులో వేసుకునే డ్రాప్స్ కొన్ని ఉంటాయి. ఆ డ్రాప్స్ కానీ లేదంటే స్ప్రేస్ కానీ ఇస్తారు. అవి ట్రై చేయొచ్చు. అప్పుడు మనకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 1 వీక్, 2 వీక్స్ తర్వాత కనుక 3 వీక్స్ వాడిన తర్వాత దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది. మోస్ట్లీ ఏంటంటే అలర్జిక్ చాలామంది పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మిస్ అయ్యేది ఏంటి అంటే కోల్డ్ ఉంది కదా తగ్గిపోతుంది, ఒక 5 రోజులు, 10 రోజులు, 2 వారాలు జలుబు ఉండి తగ్గిపోతుంది, ఏం కాదులే అనుకుంటాం. కానీ దానివల్ల ఏమవుతుంది అంటే పిల్లలకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటుంది. అంటే వాళ్ళు నైట్ టైం అంతా నిద్రపోకుండా ఇబ్బంది పడుతూ గాలి ఆడక ముక్కులు అటు ఇటు తిరుగుతూ ఎక్కువ ఇబ్బంది పడతారు. పొద్దున ఉదయం నిద్ర లేచిన తర్వాత లేట్‌గా లేవటం, లేదంటే స్కూల్‌కి వెళ్ళి స్కూల్‌లో ఎక్కువసేపు నిద్రపోవటం, స్కూల్ నుంచి టీచర్స్ పేరెంట్స్‌కి వాళ్ళు పిల్లలు ఎక్కువ నిద్రపోతున్నారు మీ పిల్లలు అని కంప్లెయింట్ చేయడం, ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. దానివల్ల ఏంది అంటే పిల్లలకి లెర్నింగ్ ఏజ్‌లో లెర్నింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే దే డోంట్ స్పెండ్ అంటే వాళ్ళు ఎక్కువ టైం లెర్నింగ్‌కి కాన్సంట్రేటెడ్ టైం, క్వాలిటీ టైం స్పెండ్ చేయలేరు. సో ఇదంతా కొంతకాలం తర్వాత ఏమంటే చదువు మీద ఎఫెక్ట్ పడుతుంది. లెర్నింగ్ మీద గానీ, చదువు మీద ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే దానికి కాన్సంట్రేషన్ తగ్గిపోవడం అట్లా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ అలర్జిక్ కోల్డ్ అనేది ఏమన్నా ఉంటే కనుక ఒకసారి అలర్జిక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకొని దానికి సంబంధించిన మందులు వాడితే మనకి చాలా రిలీఫ్ ఉంటుంది. లేదు కామన్‌గా ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు మనకి ఏంటంటే కొంచెం హనీ ఇవ్వటం అలాంటివి, లేదంటే స్టీమ్ పట్టడం కానీ అంటే ఆవిరి పట్టడం కానీ అలాంటివి చేస్తారు. లేదంటే వేపర్ అవన్నీ ఇవ్వటం ట్రై చేస్తారు. అవి కూడా మనం ట్రై చేయొచ్చు. హనీ అంటే మనం జనరల్‌గా 1 ఇయర్ కన్నా తక్కువ పిల్లలకి బెటర్ టు అవాయిడ్, టోటలీ ఇవ్వద్దు. 1 ఇయర్ పైన 2 ఇయర్స్ పిల్లలకి ఆ పైన పిల్లలకి అనుకుంటే కొంత హనీ ఇవ్వవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం థ్రోట్‌కి మనకి కోటింగ్ ఉంటుంది. దానివల్ల ఇరిటేషన్ తగ్గటం కానీ, దానివల్ల కోల్డ్ సెన్సేషన్, ఆ ఇరిటేషన్ సెన్సేషన్ తగ్గి కొంచెం
బెటర్గా ఫీల్ అవుతారు పిల్లలు. ఈ స్టీమ్ ఇన్హలేషన్ కూడా ఇవ్వచ్చు, ఆవిరి పట్టడం అంటారు, అది కూడా ఇవ్వచ్చు. దానివల్ల కూడా కొంత రిలీఫ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి వేపరబ్ వాడతారు. వేపరబ్ కూడా కొంత బేబీ వేపరబ్స్ ఉంటాయి, అవి వాడవచ్చు. కానీ ఏంటంటే డైరెక్ట్గా పిల్లలకి అవి వాడొద్దు. వాళ్ళ డ్రెస్కి లైట్గా కొంచెం అప్లై చేస్తే దానివల్ల ఆ ఫ్లేవర్ వాళ్ళు పీల్చుకొని దానికి డీకంజెషన్ అయ్యి కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ తగ్గి ఆ కోల్డ్ సెన్సేషన్, ఆ బ్రీతింగ్, ఆ ఎక్కువ సెక్రేషన్స్ కూడా తగ్గుతాయి. సో ఇవి మనం ట్రై చేయొచ్చు.